ఇప్పుడు ఇక్కడ వెల్నెస్ టాక్ జరుగుతుంది. వెల్నెస్ టాక్లో బాడీ అనాలిసిస్ చేశారు. మన బాడీలో 8 పారామీటర్స్ ఉంటాయండి. ఆ 7 పారామీటర్స్ ఎలా ఉన్నాయి, బాడీ ఏజ్ ఎలా చూపిస్తుంది, బాడీలో ఫ్యాట్ ఎలా ఉంది, మనం ఎన్ని క్యాలరీలు మన బాడీకి వెళ్తున్నాయి, మనం ఎన్ని క్యాలరీస్ తీసుకుంటున్నాము, మన బాడీకి ప్రతి మనిషికి 5 పిల్లర్స్ ఉంటాయండి. 5 పిల్లర్స్ కరెక్ట్గా చేయాలి. 5 పిల్లర్స్లో ఏది మనము సరిగ్గా చేయకపోయినా కూడా ఈ డిజార్డర్స్ వస్తాయి. డిజార్డర్స్ అంటే బీపీ, షుగరు, థైరాయిడ్, అవి జబ్బులు కావు, అవన్నీ డిజార్డర్స్ అనమాట. అవి మనం బ్యాడ్ హ్యాబిట్స్, మన బాడీ హ్యాబిట్స్లో మనం కరెక్ట్గా లైఫ్ స్టైల్ సరిగ్గా లేకపోతే ఇవన్నీ వస్తాయి. మనకు షుగర్ వచ్చేసింది, అమ్మో మనకి బీపీ వచ్చేసిందని చెప్పి అంటాం. దాని గురించి అస్సలు భయపడాల్సిన అవసరం లేదు. మన ఆహారము, వ్యవహారము ఎలా ఉండాలి అనేది ఈ వెల్నెస్ టాక్లో ఉంటుంది. ఆ వెల్నెస్ టాక్ దాన్ని కనుక మనము కరెక్ట్గా పాటిస్తే ఇవన్నీ మనం బ్యాలెన్స్ చేయొచ్చు అనమాట. ఇప్పుడు వెల్నెస్ టాక్ గురించి మన గణేష్ గారు చెప్తారు. తను వెల్నెస్ కోచ్ అనమాట, సీనియర్ సూపర్ కోచ్. నేనే కాదండి, శ్రీదేవి కూడా వెల్నెస్ కోచే. మేమిద్దరం వెల్నెస్ కోచ్. అయితే ఇల్నెస్, వెల్నెస్ 2 వర్డ్స్ వినుంటారు. ఇల్నెస్ అంటే మనకు ఒంట్లో బాగా లేకపోవడంతో హాస్పిటల్కి వెళ్ళి బాబు ఇది నాకు ప్రాబ్లం ఉంది అని చెప్తే అతను ట్యాబ్లెట్లు ఇస్తాడు. షుగర్కి ట్యాబ్లెట్ ఇస్తాడు, బీపీకి ట్యాబ్లెట్ ఇస్తాడు, హార్ట్ అటాక్ ట్యాబ్లెట్ ఇస్తాడు, ఇంకో దాని ట్యాబ్లెట్ ఇస్తాడు. అన్ని ట్యాబ్లెట్ ఇచ్చినప్పుడు అతను ఏం చేస్తాడంటే మిమ్మల్ని కంట్రోల్ అంటాడు. మీరు ఆ ట్యాబ్లెట్ ఇవ్వగానే నాకు షుగర్ కంట్రోల్లో ఉంది, బీపీ కంట్రోల్లో ఉంది అని చెప్పి వినుంటారు కదా. సో ఏ మెడిసిన్ అయినా మనం తింటే దాన్ని కంట్రోల్ చేస్తుంది. అంటే ఏంటి, ఇంకా పైకి వెళ్ళకుండా కంట్రోల్ చేస్తుంది. సరే, కంట్రోల్ వెల్నెస్ అంటే ఏంటి, ఇది మీకు ఎందుకు వచ్చింది, అసలు రాకుండా ఉంటే ఏం చేయాలి, మనం ఏ లోపం వల్ల ఇవన్నీ వస్తున్నాయని మనకు చెప్పడానికి అనమాట. మనము ఇంతకుముందు రబీ క్రాప్, ఖరీఫ్ క్రాప్ అని 2 పంటలు ఉండేవి. ఇప్పుడు ఎన్ని వస్తున్నాయి మీకు తెలుసా? ఎన్ని పంటలు వేస్తున్నారు సంవత్సరానికి? ఎందుకంటే రైతు కూడా బతకాలి. అతను కూడా ఏం చేస్తాడు, ఒక పంట వేస్తే ఒకసారి పురుగులు వస్తాయి, దిగుబడి సరిగా రాదు, మార్కెట్కి పోతే రేట్ రాదు. ఇమీడియట్గా ఏం చేస్తాడు, అది బీకేసి, టమాటా బీకేసి వేరేది వేస్తాడు, అది ఎక్కేసి ఇంకోటి వేస్తాడు. రైస్ సరిగా పండలేదు, అది తీసి ఇంకోటి వేస్తాడు. సో 4 పంటలు సంవత్సరానికి చేస్తే ఆ మట్టిలో ఎరువు ఎక్కడుంది? అది ఎక్కడ మీకు బలమైన ఫుడ్ ఇస్తుంది? మనం యాపిల్ తింటున్నాం సార్, విటమిన్ ఏ బాగానే ఉంది కదా, ఏం పర్వాలేదు, ఫ్రూట్స్ తింటున్నాం, అందులో ఏడుంది? అంతా కంటామినేటెడ్ ఫ్రూట్. మీరు జామకాయ రోడ్డు మీద ఇవాళ చూస్తే ఎక్కడ చూసినా జామకాయలు అమ్ముతున్నారు. ముందంతా జామకాయలు తెస్తే వారం అయినా ఏం కాదు. ఇప్పుడు జామకాయలు తీసుకోండి, మంచి కలర్ఫుల్గా ఉంటుంది, నాలక్క అందంగా ఉంటాయి. ఇంట్లో తీసుకెళ్ళి పెడితే నెక్స్ట్ డే దాని మీద మచ్చలు వస్తాయి, నల్ల మచ్చలు. ఎందుకు? యూరియా, కెమికల్స్ అన్నీ వేసేసి దాన్ని తొందరగా పండు ఇంత పెద్దగా అవ్వు అంటే ఇంత పెద్దగా అయిపోగానే కిలోకి 80 రూపాయలు ఇచ్చేస్తాడు మీకు, అయిపోయి. ఆ తర్వాత దాంట్లో బలం లేదు, ఏం లేదు. మనం తింటున్నాం, జామకాయ తింటున్నాను సార్, విటమిన్ సి తింటున్నాను, లెమన్ తింటున్నాను, అన్నీ ఏం ప్రయోజనం ఏమీ లేదు. సో ఇదంతా ఎందుకు ఇంత ఫాస్ట్గా చెప్పొచ్చానంటే, మనం తినే ఫుడ్లో కంటామినేటెడ్ ఫుడ్, పర్టికులర్లీ 50 years అండ్ అబోవ్ అయితే. ఎందుకు 50 చెప్తున్నాను? మీరు చిన్నపిల్లలు ఏం తిన్నా అరిగించుకుంటారు. ఒక యువతుడు కాలేజీ వెళ్ళేవాడు పెళ్ళైన కొత్తలో అన్నీ ఏం తిన్నా, రాయి తిన్నా అరుగుతుంది. మనకి 50 అయితే ఏమైంది, ముసలితనం ముందుకు వచ్చింది అంటారు. అది రాలేదు, మనం రప్పిస్తున్నాం. అంటే మనం ప్రాపర్గా ఫుడ్ తీసుకొని ఇప్పుడైనా మనం ఏం తినాలి, ఏది తినకూడదు, ఏం తీసుకుంటే బాగుంటుంది, మనకి ఏ విటమిన్స్ కావాలా, ఏ మినరల్స్ కావాలా, ఏది లేదు. ఇప్పుడు సెలీనియం అనే ఒక మినరల్ ఉంది, అది లేకపోవడం వల్ల మీకు బీపీ వస్తుంది. అలాగే క్రోమియం అనే ఒక మినరల్ ఉంది, అది లేకపోవడం వల్ల మనకు షుగర్ వస్తుంది. ఇది ఎందులో దొరుకుతుంది సార్? అన్నిట్లో ఉంటుంది. ఇప్పుడు ఒక రోజు మీరు 114 పోషకాలు తీసుకోవాలంటే ఎన్ని ఫ్రూట్స్ కట్ చేయాలి, ఎన్ని వెజిటబుల్స్ కట్ చేయాలి, ఎన్ని కిలోల వండాలా, అవన్నీ తింటే అయితే క్యాలరీ పెరుగుతుంది, మీ వెయిట్ పెరుగుతుంది. ఇప్పుడు క్యాలరీ మేనేజ్మెంట్ కూడా చేయాలి, మనం ఎంత తినాలి అది అన్నీ చూడడానికి ఈరోజు బాడీ మాస్ ఇండెక్స్ అంటారు. మీరు షుగర్ టెస్ట్ పోతే బ్లడ్ టెస్ట్ అందులో ఎంత షుగర్ ఉందని చెప్తారు. అసలు షుగర్ ఎందుకు వచ్చింది అనేది మనం ఆలోచించాలి. ఎందుకు? ఫ్యాట్ పెరగడం వల్ల. నువ్వు బాడీ వెయిట్ కంటే నువ్వు WHO స్టాండర్డ్స్ ప్రకారం ఈ హైట్కి ఇంత వెయిట్ ఉండాలంటారు. ఇప్పుడు WHO స్టాండర్డ్ ప్రకారం నేను 172 సెంటీమీటర్స్ ఉన్నాను. అంటే టోపీ ఎందుకు తీశానంటే హైట్ చూస్తారని. సో 172 సెంటీమీటర్స్ ఉన్న నాకు నేను ఎన్ని కిలోలు ఉండాలి? 67 కిలోలు ఉండాలి. దానికో లెక్క ఉంది. 172లో 105 తీయాలి. ఇది నేను చెప్పిన రీతి కాదు, ఎవరో డాక్టర్లు చెప్పింది కాదు, WHO వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ చెప్పిన నియమాలు. సో దీని ప్రకారం నేను 67 కిలోలే ఉండాలి. నేను ఒక న్యూట్రిషన్ సెంటర్లో పోయి న్యూట్రిషన్ తీసుకోవడానికి ముందు 85 కిలోలు ఉన్నాను, 85 kgs. అంటే
ఒక బస్తా 25 కిలోల బస్తా ఎక్కువ ఉన్నాను. ఇలా ఉంటే ఏమవుతుంది, బరువు 1 కిలో మీరు వెయిట్ కంటే మీ హైట్ కంటే ఎక్కువ ఉంటే మీ మోకాళ్ళ మీద నొప్పులు వస్తాయి. మోకాళ్ళ మీద 4 కిలోల బరువు పడుతుంది. 1 కిలో ఎక్కువ ఉంటే 4 కిలోలు మీ మోకాళ్ళ మీద పడుతుంది. అక్కడి నుంచి మోకాళ్ళ నొప్పులు వస్తాయి కదా. మోకాళ్ళు ఏం చేయదు పాపం, మంచిదే అది కూడా. పుట్టినప్పటి నుంచి ఎలా ఉందో ఇప్పటివరకు అలాగే ఉంది. మనం తినడం వల్ల ఏదేదో తినాలో తినకుండా, సరిగ్గా నిద్రపోకుండా, సరిగ్గా నీళ్లు తాగకుండా, నీళ్ళు ఎప్పుడు తాగాలి, తిండి ఎప్పుడు తినాలి, ఎంత తినాలి, ఎలా తినాలి, ఇవన్నీ తెలుసుకొని బతికితే మనం ఇంకొక 10 సంవత్సరాలుగా, నేనైతే ఇంకొక 15 సంవత్సరాలు రాసి పెట్టుకున్నాను. 75 ఇయర్స్ వరకు నేను బ్రతుకుతాను అని గ్యారంటీ కార్డు రాసి దాని మీద స్టాంప్ వేసి ముద్ర కూడా పెట్టాను. ఎందుకు? ఈరోజు నేను న్యూట్రిషన్ తీసుకొని ప్రాపర్గా నా బాడీ నంబర్స్ మార్చుకొని, ఇప్పుడు ఇందాక మీకు అందరికీ రిపోర్ట్ ఇచ్చాను కదా, ఒకసారి రిపోర్ట్ అందరూ ఓపెన్ చేసుకోండి. నేను రిపోర్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను, ఎందుకంటే ఎక్కువ మీ టైం తీసుకోకుండా. మనం ఇందులో ప్రతి ఒక్కళ్ళకి ఇది చింపేది. ఇప్పుడు అందరికీ ఈ బాడీ మాస్ ఇండెక్స్ అందరికి చేసాము. సో నేను ఎవరిదో ఒకళ్ళు ఎగ్జాంపుల్ తీసుకొని చెప్తాను. ఓకే, సరే. ఒక 67 ఏజ్ ఆయనకి 172 హైట్ ఉన్నాడు. ఆయన 70.5 కేజీస్ ఉన్నాడు. ఈయనకి 80% బాగానే ఉన్నాడు, ఇంకో 20% సెట్ చేసుకోవాలి. ఎంత ఉన్నాడు వెయిట్? 70.5 కిలోస్ ఉన్నాడు. ఆయన 172లో 105 పోతే 65 కిలోలు ఉండాలి. 172లో 105 తీస్తే 67 కేజెస్ ఉండాలి, అంటే 3 కేజెస్ ఎక్సెస్ ఉన్నాడు. ఓకే, నెక్స్ట్ కాలం విజరల్ ఫ్యాట్ అని ఉంటుంది మీ అందరి రిపోర్ట్స్లో. ఇది 1 to 9 నార్మల్, 9 లోపల విజరల్ ఫ్యాట్ ఉంటే మంచిది. అంటే ఓకే, 1 to 9 అంటే 5 ఉంటే సూపరు, 6 ఉంటే కొంచెం తక్కువ, అలా 9కి వచ్చారంటే 9 దాటకూడదు. అక్కడే రాసి ఉంటుంది చూడండి, 9 దాటితే 10 నుంచి 13 దాకా ఉంటే రిస్కీ, 14 నుంచి 15 ఉంటే వెరీ రిస్కీ, 16 కంటే ఎక్కువ ఉంటుంది. మనమంతా ఫస్ట్ టైం ఎక్కితే మిషన్లో డెఫినెట్గా 16 కంటే, నాకైతే 19 ఉంది. ఈరోజు 6 నెలల తర్వాత అది 9కి వచ్చింది, ఇంకా తగ్గాలి. శ్రీదేవికి అయితే 6కి వచ్చింది, ఆవిడ కూడా 17 ఉండింది, 6కి వచ్చింది. సో ఈ విజరల్ ఫ్యాట్ అయితే ఏముంటుందంటే, విజరల్ ఫ్యాట్, మన ఫ్యాట్లో విజరల్ ఫ్యాట్ ఉండడం వల్ల మన రక్త కణాల్లో అది మొత్తం బ్లాక్ చేస్తుంది. ఏదైతే బ్లడ్ ఫ్లో ఉంటుంది కదా, బ్లడ్ ఎలా ఫ్లో అవుతుంది మీకు అందరికీ తెలుసు కదా, హార్ట్కి ఎలా ఉండాలి. మన ట్యాప్ తిరిగితే నీళ్ళు ఎంత ఫాస్ట్గా వస్తుంది, అంత ఫాస్ట్గా ట్యాప్లో పోయినట్టు పోవాలి. సపోజ్ దానికి ఏదైనా అడ్డుపడింది, పైన చెట్ల నుంచి చెట్లు పడింది, ట్యాంకుల నుంచి ఆకులు పడినాయి, ఆకులు చెత్త చెదారం అంతా తీసి నీళ్లు సన్నగా వస్తే మీరు ఏమనుకుంటారు? తూని అమ్మ ఏం ట్యాప్ ఇది, ఏం అపార్ట్మెంట్ ఇది, నేను రెంట్ ఇస్తున్నాను, మెయింటెనెన్స్ ఇస్తున్నాను, నీళ్ళు సరిగా రావట్లేదు అంటారు. సో అలాగే ఎప్పుడైతే విజరల్ ఫ్యాట్ ఎక్కువ ఉందో మీ రక్త కణాల్లో ఇది అడ్డుపడిపోయి బ్లాక్ అనేది క్రియేట్ అవుతుంది. ఆ బ్లాక్ వల్ల ఏంటి, కాలక్రమేణా హార్ట్ అటాక్ లీడ్ అవుతుంది. ఎందుకు హార్ట్ అటాక్ వస్తుంది? ఈ విజరల్ ఫ్యాట్ వల్ల బాడీలో ఉండే రక్త కణాల్లో రక్తం సరఫరా సరిగా లేకపోవడం వల్ల, బాడీ నుంచి హార్ట్కి ప్రాపర్ పంపింగ్ రాకపోవడం వల్ల మనకు హార్ట్ అటాక్ వస్తుంది. సో విజరల్ ఫ్యాట్ ఈజ్ ద వెరీ డేంజరస్ ఎలిమెంట్ ఇన్ దిస్ రిపోర్ట్ అనమాట. తర్వాత బాడీ ఫ్యాట్ అని నెక్స్ట్ కాలం ఉంది చూడండి. కొంతమందికి డబుల్+ రాశాను, కొంతమందికి ++ రాశాను. సో ++ అంటే మీరు కింద చూడండి, ఎక్స్ట్రీమ్లీ రిస్కీలో ఉన్నారు. ఫ్యాటు మీకు ఫ్యాట్ 40 ఉన్న చోట మజిల్ ఉండదు. వీళ్ళిద్దరు ఏంటంటే కొట్టుకుంటారనమాట. ఫ్యాట్ ఉంటే మజిల్ ఉండదు, మజిల్ ఉంటే ఫ్యాట్ ఉండదు. ఎందుకయ్యా ఏంటి, వాట్ ఈజ్ ఫ్యాట్, వాట్ ఈజ్ మజిల్? మీకు మజిల్ ఉంటే మీకు స్ట్రెంత్ ఉంటుంది, మీరు నడవగలరు, పరిగెత్తగలరు, ఈ మెట్టెక్కాలంటే ఆలోచించరు, లిఫ్ట్ ఉందా అని అడగరు. ఇవన్నీ ఏంటంటే మీకు మజిల్ పవర్ లేదు. మజిల్ పవర్ లేకపోవడం వల్ల మీ ఎనర్జీ లెవెల్ డౌన్ అయిపోయింది. ఇది ఎందుకయ్యా, మజిల్ పవర్ పెంచుకోవాలి కదా అంటే ఫ్యాట్ తగ్గించుకోవాలి. ఫ్యాట్ తగ్గించుకొని, మీరు ఫ్యాట్ తగ్గితే ఇది బ్యాలెన్స్ అనమాట, తక్కడ. ఎప్పుడైతే ఫ్యాట్ తగ్గుతుందో మజిల్ పైకి వస్తుంది, ఎప్పుడైతే ఫ్యాట్ పెరుగుతుందో ఈ మజిల్ కిందికి పోతుంది. సో మనం ఫ్యాట్ తగ్గించుకోవాలి, ఫ్యాట్ తగ్గించుకొని మజిల్ పెంచుకోవాలి. సో ఇంకా ఏం మిగిలింది ఇందులో? బిఎంఐ అంటే స్టాండర్డ్ ఇండియాలో అందరికీ 23 లోపల ఉండాలి. మనందరికీ 23లో ఉందా? ఒకళ్ళకి 23.5 ఉంది, ఒకళ్ళకి 31 ఉంది. సో ఈ 31 ఉండేవాళ్ళు ఇమ్మీడియట్గా 23కి రావాలి. 23 అనేది మ్యాక్సిమం లిమిట్. ఒక రేంజ్ అంటారు చూడండి, 18.5 to 23 అంటే 23 ఉంది సార్, పర్వాలేదు సార్ అంటే 23 అంటే నువ్వు జస్ట్ గడప బయట ఉన్నావు, ముందుకెళ్తావు. కాబట్టి 18కి రావాలి. బిఎంఐ 18కి వస్తే బెస్ట్. సరే, అది ట్రై చేయాలి, తప్పులేదు.
ఓకే. సో స్కెల్టల్ మజిల్ నేను ఇందాక చెప్పాను, బాడీ ఏజ్ అని రాసి ఉంటుంది అందరికీ. కొంతమందికి 50 ఉంటే 67 అని చూపించింది. ఓకే, 67 ఉంటే 60 చూపించింది, అది ఓకే, గుడ్. సో కొంతమందికి అలా, నాకు 58 ఉంటే 68 చూపించింది. ఇప్పుడు అదే బాడీ ఏజ్ నేను ఇప్పుడు మిషన్ ఎక్కితే నాకు 50 చూపిస్తుంది. నా ఏజ్ 59 కదా, 50 ఎందుకు చూపిస్తుంది అంటే చలాకీగా ఉన్నాను. బాడీలో ఫ్యాట్ తగ్గి మజిల్ పెరగడం వల్ల నీ బాడీ ఏజ్, ఇప్పుడు కొత్త బండి కొన్నారు రోడ్డు మీద, షోరూమ్ నుంచి తెచ్చారు, ఎంత ఫాస్ట్గా వరుకుతుంది, ఎంత స్పీడ్గా వరుకుతుంది, ఇట్లా గేరేస్తే జప్పని పోతుంది. అదే ఒక సంవత్సరం సర్వీస్ చేయకుండా అదే బండిని తీయండి, గర్ర గుర్ర గర్ర, బండి ముందు పోదు, తొయ్యాలి, ఇవన్నీ కథలు వస్తాయి. అందుకని ఏం చేస్తాం, బాడీని తీసుకొని మనం సర్వీస్ సెంటర్ ఇస్తాం. మన బాడీని ఏ రోజైనా సర్వీస్ సెంటర్కి ఇచ్చామా, మన బాడీ గురించి పట్టించుకున్నామా? మోకాలు నొప్పులు ఉన్నాయా, డాక్టర్ దగ్గర పోతే జాయింట్ పెయిన్ సార్, ట్యాబ్లెట్ ఇవ్వండి సార్. షుగర్ వచ్చిందా, షుగర్కి ట్యాబ్లెట్ ఇవ్వండి సార్. సార్ పోయిన నెల కంటే ఇంకా పెరిగింది సార్, డోస్ పెంచు. నేను అలాగే 25 ఏళ్ల షుగర్ పేషెంట్ని, ఈరోజు ఇన్సులిన్ నుంచి బయటపడ్డాను, నాకు సంతోషంగా ఉంది. ఆ రోజు ఇన్సులిన్ తీసుకునే రోజు అనుకునేవాడిని, ఏ రోజు రాత్రి తెల్లారుతుందా అని భయపడేవాడిని. నాకు నేను 6 నెలలు ఈ స్టడీ చేసిన తర్వాత, ఈ కోచ్ ట్రైనింగ్ వెళ్ళి అంతా ట్రైనింగ్ తీసుకున్న తర్వాత నాకు అర్థమైంది ఏంటంటే, ఫ్యాటు, విజరల్ ఫ్యాటు వెరీ డేంజరస్. దెన్ మజిల్ పెరగాలి. మజిల్ పెరిగి ఫ్యాట్ తగ్గితే ఆటోమేటిక్గా మీ బాడీ ఏజ్ కిందికి వస్తుంది. మీ ఏజ్కి సేమ్ చూపిస్తే మీరు సంతోషపడాలి. మీ ఏజ్ కంటే తక్కువ వస్తే మీరు పండగ చేసుకోవాలి. 10 సంవత్సరాలు నాకు చిన్న వయసుగా చూపిస్తుందంటే నేను ఎంత సంతోషపడాలి. అంటే ఇందాక ఆయన్ని యూత్ అన్నాను, నేను యూత్ ఎప్పుడూ అయిపోయాను. ఒక 2 నెలల క్రితమే ఐడియల్ వెయిట్కి వచ్చాను. ఐడియల్ వెయిట్ అంటే WHO స్టాండర్డ్, వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ స్టాండర్డ్ ప్రకారం మన హైట్కి ఎంత వెయిట్ ఉండాలి. ఇప్పుడు నా హైట్ 172, నేను 67.5 ఉండాలి. 85 కేజెస్ ఉండేవాడిని జనవరిలో, ఈరోజు నేను 66.5లో ఉన్నాను. అంటే ఏంటి, నా ఐడియల్ వెయిట్కి వచ్చాను. పొట్ట లేదు, హ్యాపీగా ఉంది. అప్పటి నుంచి చూస్తున్నాను. నేను ఎక్కడైనా ఒక్క నిమిషం కూర్చొని చూసారా మీరు? 60 ఏళ్ళ ముసలోడిని చెప్పాలంటే, మీ కాలంలో, మన కాలంలో. ఇప్పుడు నేను 60 ఏళ్ళ అనుకోవట్లేదు. ఇక్కడ నిలబడ్డాను, అక్కడ నిలబడ్డాను, అక్కడ నిలబడ్డాను, బయటికి వెళ్ళాను. నేను ఏ సీట్లో కూర్చోలేదు ఇంతవరకు. నేను వచ్చి 3 గంటలైంది ఇప్పటికి. ఈ ఎనర్జీ ఎలా వస్తుంది? మీ బాడీ పారామీటర్స్ని చూసుకోవాలి, మన బాడీ గురించి ఆలోచించాలి. అందుకనే నేను న్యూట్రిషన్ సెంటర్, ఇక్కడ తిలక్ నగర్లో ఒక న్యూట్రిషన్ సెంటర్ ఉంది, నా ఫోన్ నెంబర్లు ఇచ్చాను. మీకు ఈరోజైనా మీ బాడీని ఈరోజు నుంచి నేను చూసుకుంటాను. ఎందుకంటే మనము ఆస్తులు వెనక పెడతాం పిల్లలకి. నేను 2 ఇళ్ళు కొన్నాను, 4 ప్లాట్లు కొన్నాను, మా అబ్బాయిలకి ఇస్తాను. మీరు పోయిన తర్వాత మీ అబ్బాయి 2 రోజులు ఏడుస్తాడు, 3 రోజులు ఏడుస్తాడు, సంవత్సరం దాకా ఏడుస్తాడు, తర్వాత మిమ్మల్ని మర్చిపోతాడు. ముందు మీ బాడీని సెట్ చేసుకోండి. మీరు ఆస్తులు ఇవ్వక్కర్లే పిల్లలకి. మీకు ఏదైనా ప్రాబ్లం వస్తే ఎవరు వస్తారు? నేనే. మా నాయనకు బాగాలేనప్పుడు ఒకరోజు పోయా, నేను ఆఫీస్ ఉంది డాడీ, నువ్వు ఉండి నేను వెళ్ళేస్తా అన్న. ఇంటికి వచ్చేటప్పటికి మా ఆవిడ, ఏమండి తొందర రండి, మా ఇంట్లో పక్కింట్లో పేరెంట్ ఉంది, వెళ్ళాలంది. పెళ్ళం మాట వింటావా, తండ్రి మాట వింటావా? పెళ్ళంతో వెళ్ళా. మళ్ళీ నెక్స్ట్ డే మార్నింగ్ అయితే, ఏరా నిన్న రాలేదు నువ్వు? అదేం డాడీ, మా ఆవిడ పిలిచింది, నేను అయిపోయింది కదా. సో మనం ఉన్నంత కాలం బతికాం. మన చివరి దశ, దేవుడు పిలిచిన రోజు ఎవరికి తెలియదు, ఏ రోజు పిలుస్తాడో తెలియదు. పిలిచే రోజు వరకు నువ్వు సంతోషంగా, హ్యాపీగా, హెల్తీగా ఉండాలంటే మనం ఏం చేయాలి? మన బాడీ పారామీటర్స్ ఇలా ఉన్నాయి, దీన్ని సరిదిద్దుకోవాలి. ఏమి డబ్బులు ఏమి లక్షలు పెట్టక్కర్లే. కలర్స్ అని ఒక ఇది ఉంటుంది మనకు, చెప్పకూడదు వాళ్ళ గురించి, కానీ కలర్స్ ఉంది, ఇంకోటి ఉంది, ఇంకోటి. వాళ్ళు ఏంటి, ఇంజక్షన్ పొడిచేసి మీ బాడీ అంతా తీసేస్తారు. తర్వాత నెక్స్ట్ డే నుంచి మీరు నేసి నడవాలా. ఇవన్నీ కాదు. మనకు కావాల్సిన న్యూట్రిషన్ ఏంటనేది మీరు తిలక్ నగర్లో ఉన్న ఇన్స్టిట్యూట్కి వస్తే వాళ్ళు ఒకరోజు ఫ్రీగా మీకు శాంపుల్ ఇస్తారు. మీరు ఇక్కడ చేసిన బాడీ అనాలిసిస్ అక్కడ కూడా చేస్తారు. చేసి మీకు ఆ ఫ్రెష్ ఏంటి, ఆ షేక్ ఏంటి అని ఫ్రీ శాంపుల్ ఇస్తారు. మీకు నచ్చితే నెక్స్ట్ డే మార్నింగ్ వెళ్ళండి. లేదు నాకు నచ్చలేదు సార్, థ్యాంక్ యూ గణేష్ గారు, మమ్మల్ని పిలిచారు, మా కోసం ఇంత టైం పెట్టారు, థ్యాంక్ యూ అని చెప్పండి, నో ప్రాబ్లం. మీరు థ్యాంక్ యూ చెప్పకపోయినా నేను హ్యాపీ. ఎందుకంటే నేను ఒక నలుగురికి చెప్పాను, అయ్యా మీ బాడీ అనాలిసిస్ ఇలా ఉంది, మీరు మార్చుకోండి, మీరు మీ హెల్త్లు కాపాడుకోండి అని చెప్పారు. అది నా తృప్తి. మీరు బాగా నచ్చింది, అమ్మా ఇది ఎలా కంటిన్యూ చెప్పు అంటే వాళ్ళు చెప్తారు. హెల్త్లు మార్చుకోండి. ఆస్తులు పోతున్నాయని అనుకోకండి. నేను కూడా మా ఆవిడికి అందంగా ఉంది కదా, అందమైన మా శ్రీమతికి నేను సంవత్సరానికి ఒకసారి గోల్డ్ చేపిస్తాను. గోల్డ్ తెలుసు కదా, ఈ కాలంలో గోల్డ్ కొనడం అంటే చాలా పెద్ద కష్టం, బ్రహ్మతరం అన్నమాట. అలాంటిది ఈ సంవత్సరం మేమిద్దరం షుగర్ పేషెంట్లు. నేను ఒకటే మాట అన్నా, నీకు గోల్డ్ కావాలా, హెల్త్ కావాలా? నీ బాడీ సెట్ చేసుకుంటావా, నువ్వు షుగర్ నుంచి బయటపడతావా,
నువ్వు బీపీ నుంచి బయటపడతావా, నేను షుగర్ నుంచి బయటపడాలా, ఇన్సులిన్ నుంచి బయటపడాలా, లేదా గోల్డ్ కావాలంటే నెలకు 50,000-60,000 వెనక పెట్టేసి సంవత్సరానికి నీకు 2 లక్షలు 3 లక్షలు గోల్డ్ కొనిస్తా అన్న. నువ్వేమన్నావమ్మా దానికి? గోల్డ్ కాదు కావాల్సింది, హెల్త్ కావాలి. ఎందుకంటే మనం పిల్లల మీద డిపెండెంట్ ఉండకూడదు. మన పనులు మనం చేసుకోవాలి. మంచాన్ని పడితే ఎవ్వరు చూడరు, అది డిసైడ్ అయ్యాం. పిల్లలు ఇక్కడ ఉండరు, ఎక్కడో ఫారెన్లో ఉంటారు, వాళ్ళు రారు, మన ఆరోగ్యం బాగాలేదు, మనం హ్యాపీగా ఉంటే వాళ్ళు ఇంకా హ్యాపీగా ఉంటారని డిసైడ్ అయ్యాము. ఇద్దరం హెల్త్ చూసుకుంటున్నాము. మేము షుగర్ని చాలా కంట్రోల్ చేసుకున్నాం. మాకు చాలా సపోర్ట్ చేసింది. మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇదే యాక్టివ్గా, ఇదే ఎనర్జీగా ఉంటాం. సో మేమేంటంటే మన వాయిస్ వేరేలా ఆయుష్ అని చెప్పి మా కమ్యూనిటీలో చెప్తారు. మనం ఒక 10 మందికి హెల్ప్ చేద్దాం. వాళ్ళలో 10 మందిలో ఒక్కళ్ళు వచ్చినా వాళ్ళ జీవితాన్ని మనం మార్చడంలో అవుతాం అని చెప్పి చెప్పడం జరుగుతుంది. అది మీ ఇష్టం అంతే. థ్యాంక్ యూ సో మచ్ విన్నందుకు. థ్యాంక్ యూ. ఇప్పుడు యాదగిరి గారి కేక్ కటింగ్ చేసుకుందామా? ఇంకెవరైనా వస్తారా మీ వాళ్ళు? ఓకేనా? రైట్ రండి. మన యాదగిరి గారు రిటైర్ అయ్యి 4 సంవత్సరాలు అయిందా సార్? రండి, మీరు రండి, కేక్ తీసుకురా శ్రీదేవి. సో నాగరాజు గారు ఒక 15 నిమిషాలు మాకు టైం ఇవ్వండి. కొంచెం జరుపుతుంది సార్. సో యాదగిరి గారు రిటైర్ అయ్యి 4 సంవత్సరాలు అయిందా సార్? రండి, పైకి రండి. ఫోర్ ఇయర్స్ అయింది. సారు పోలీస్ డిపార్ట్మెంట్లో రిటైర్ అయ్యారు. పోలీస్ డిపార్ట్మెంట్లో ఫీల్డ్లో ఉన్న వాళ్ళకి ఈ మధ్య మనం చూస్తున్నాం, ట్రాఫిక్ పోలీసులు చాలామంది ఉన్నారు, ఇంత పెద్ద పొట్టేసుకుంటారు. నేను ఆగి వాడికి స్లిప్ ఇద్దాం అనుకుంటాం, కానీ వాడు ఏదో నా దగ్గర హెల్మెట్ లేదు, లైసెన్స్ లేదని బిల్ ఇస్తాడని నేను వెళ్ళిపోతుంటాను. అలా పోలీస్ డిపార్ట్మెంట్ కాదు, ఏ డిపార్ట్మెంట్ అయినా మనం కూర్చునే జాబ్ ఉంటే, మా జాబ్ కూర్చునే జాబు. ఇలా కూర్చొని జాబ్ చేసే వాళ్ళకి ఇలాంటి అన్నీ వస్తాయి. మనం చలాకీగా పొద్దున్న లేచి వాకింగ్ చేసాము, ప్రాపర్గా ఫుడ్ తీసుకున్నాం, ఇలాంటివన్నీ చేస్తే ఇలాంటివి రావు. అలాగే ఈయన కూడా ఇంతకుముందు కొంచెం ఒక ఎన్ని కిలోలు తగ్గారు సార్ ఈ మధ్య? 8 kgs తగ్గించుకున్నారు, యాక్టివ్గా ఉన్నారు. ముందు యాదగిరి గారు రండి అంటే అక్కడి నుంచి ఇక్కడికి వచ్చేటప్పటికి ఒక 5 నిమిషాలు పట్టేది, ఇప్పుడు 2 నిమిషాలు వస్తున్నారు. ఇదే స్టేజ్ మీద ఇంకొక 6 నెలల తర్వాత పరిగెత్తుకుంటూ వస్తారు. మన సినిమాలో చూస్తాం కదా, ఫాస్ట్ ఫార్వర్డ్ పెడితే ఎట్లా పడతారో అలా వస్తారనమాట. థ్యాంక్ యూ సార్, దేవుడు మీకు మంచి ఆరోగ్యం ఇవ్వాలి. రండి మీనా గారు పైకి రండి, రవీంద్రనాథ్ గారు కూడా పైకి రండి, నాగరాజు గారు, ఆల్ ద సింగర్స్ ఆన్ టు ద స్టేజ్ ప్లీజ్. మన ప్రియమిత్రుడు మన యాదగిరి గారి బర్త్డే మనందరి సమక్షంలో జరపాలని కోరుతూ, ఉషా గారు మీరు రండి, మీరు మా మూల విరాట్ అండి, మెయిన్ పిల్లర్ మీరే, రండి ఇటు కొంచెం ఇటు. సూపర్, థ్యాంక్ యూ. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్, మే గాడ్ బ్లెస్ యూ డియర్ యాదగిరిరావు గారు. హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్. చప్పట్లు కొట్టండి. థ్యాంక్ యూ. చప్పట్లు వినిపించాలి ఒకటి. Happy birthday to you, 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 happy birthday, happy birthday, happy birthday to you, happy birthday to you, happy birthday to you, happy birthday, happy birthday, happy birthday to you. ఆయన దగ్గర ఫోన్ ఉంది, ఆయన దగ్గర మీద ఫోను రావట్లేదు. ఓకే
హ్యాపీ బర్త్డే టు యూ, హ్యాపీ బర్త్డే టు యూ. ఓకే, థ్యాంక్ యూ. నేను యాక్చువల్గా బర్త్డేస్ చేసుకోము. ఇది 4 సంవత్సరాల క్రితం మనకి గణేష్ గారు, శ్రీదేవి గారు ఇదే మ్యూజికల్ ప్రోగ్రామ్ సందర్భంగా మాకు పరిచయమారు. చాలా ఆత్మీయునిగా మారారు. ప్రతి మీట్కు మేము లేకుండా సారు కండక్ట్ చేయడు. ఎవ్రీ మంత్ మేము కండక్ట్ చేస్తాం. సార్ ఆధారాభిమానాలకు నేను చాలా కృతజ్ఞుడిని. ఆయన అభిమానం సంపాదించుకొని ఈరోజు నా బర్త్డే రోజు స్పెషల్గా అరేంజ్ చేశాడు. వర్కింగ్ డే అసలు వాళ్ళంతా లీవ్ పెట్టి నాకు ఇంత స్పేర్ చేశారు. సర్వదా నేను కృతజ్ఞతని. ఇంకోటి వెల్నెస్ గురించి సారు చాలా మంచి ప్రోగ్రామ్ ఇచ్చేశాడు. ఇప్పుడు సార్ నాకు పరిచయం అయినాక 11th ఫిబ్రవరి నేను మామూలుగా ఇట్లే బిఎంఐ చెక్ చేసుకుంటే 98.5 నేను ఆ రోజు ఉన్న 11th ఫిబ్రవరి. దాని తర్వాత ఈ వెల్నెస్, ఈ షేక్ మేట్, ఈ ఫార్ములా 1 ఇవన్నీ తీసుకొని నేను పాటిస్తున్నాను. ఇవాళ ఐజాన్ డే ఇవాళ 90.5 ఉన్నాను. ఎవ్రీ మంత్ యావరేజ్గా 1 kg తగ్గుతున్నాను గ్రాడ్యువల్గా. నేను చాలా యాక్టివ్గా ఉన్నాను. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో పనిచేస్తాను. ఈ కమర్షియల్ యాక్టివిటీస్ అని మొదలు నేను నమ్మలేదు. యాక్చువల్గా ప్రాక్టికల్గా నేను ఇంప్లిమెంట్ నేను చూసుకున్నాక దీన్ని ఆచరించి దీంట్లో మంచి ఉందని వీళ్ళకి సార్కు నీకు సంపూర్ణ సహకారం నా వల్ల అయ్యేది మేము భార్యాభర్తల మీద అందిద్దామని వాళ్ళకి సర్వదా మేము సపోర్ట్గా ఉన్నాం. చాలా కృతజ్ఞతని. హ్యాపీ బర్త్డే అన్నయ్య. మామయ్య, నాకు మామయ్య అవుతారు. విష్ యూ హ్యాపీ బర్త్డే. మా మామయ్య గురించి చెప్పాలంటే నేను చాలా దగ్గర నుంచి చూశాను మా మామయ్యని చిన్నప్పటి నుంచి. ఆయన చాలా కష్టపడి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ప్రైవేట్ జాబ్స్ చేస్తూ ఉన్నప్పుడు జాబ్ వచ్చింది. నేను చూశాను. ఒక కంపెనీలో వెళ్ళినప్పుడు నేను లంచ్ టైంలో నేను చదువుకునేవాడిని. లంచ్ టైంలో వచ్చేసరికి మామయ్య రాలేదు ఇంకా ఇంటికి. మా ఇంట్లోనే ఉండేవాడు. అయితే ఏంటో రాలేదు ఇంకా అని వెళ్ళాను. వర్క్ చేసే ప్లేస్కి వెళ్ళాను. అది గ్లాస్ కటింగ్ ప్లైవుడ్, జై హింద్ ప్లైవుడ్ అని బాటాలో ఉండేది. అక్కడికి వెళ్తే వర్క్ చేస్తూ కనిపించాడు. చెయ్యి కట్ అయిపోయింది, రక్తం వస్తుంది. నాకు చలించిపోయినా. మామయ్య చాలా కష్టపడి మా అన్నయ్య మా నాన్నకంటే చాలా కష్టపడ్డాడు. ఆయన ఇప్పుడు ఇంత స్టేజ్ వచ్చాడంటే అందరూ అనుకుంటారు ఏదో గవర్నమెంట్ జాబ్ వచ్చింది, ఇది అయిపోయిందని, కానీ చాలా కష్టపడి ఎనీవే అది ఇప్పుడు అప్రస్తుతం. కానీ చెప్పాలనిపించి చెప్పాను నా మనసులో మాట. థ్యాంక్ యూ. విష్ యూ హ్యాపీ బర్త్డే అన్నయ్య. ఎప్పుడు కలకాలం ఇలా 100 ఏళ్ళు బతుకుతూ ఉండాలని ఆశిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్. యాక్చువల్గా మా మేనల్లుడు చెప్పినట్టు చిన్నప్పటి నుంచి మేము ఇది చేశాను. 38 years పోలీస్ డిపార్ట్మెంట్లో నేను చేశాను. చాలా అంటే ఒక్కొక్క స్టేజ్ నేను అంటే రికార్డ్ అసిస్టెంట్ నుంచి జూనియర్ అసిస్టెంట్, సీనియర్ అసిస్టెంట్, సూపరింటెండెంట్, ఇక ఏవో కోవిడ్ రాకపోతే నేను ఏవో కూడా అయ్యేది. ఆ స్టేజ్లో అయ్యాను, సక్సెస్ఫుల్ అయ్యాను. ఒక స్టేజ్లో ఎదుగుతూ ఏదో అంటారు మన్ననగా వండుకుంటూ మనం చేశాను. దాని తర్వాత రిటైర్మెంట్కు 1 సంవత్సరం ముందు మన గణేష్ గారు వీళ్ళు స్మూల్ సింగింగ్లో పరిచయం అయ్యారు. ఆ విధంగా ఇమీడియట్గా రిటైర్ కాగానే మాకు ఇదొక యాక్టివిటీ, సోషల్ యాక్టివిటీ. మా పిల్లలు 2 మంచి సెటిల్ అయ్యారు. మా అబ్బాయి అమెరికాలో ఉంటాడు, మా కోడలు వాళ్ళు. మా అమ్మాయి అల్లుడు ఆస్ట్రేలియాలో ఉంటారు. పిల్లలు మంచి వెల్ సెటిల్. భగవంతుని కృప వల్ల మాకు అందరు మంచి మిత్రులు, ఫుల్ సపోర్టు, హృదయపూర్వకంగా చేసేవాళ్ళు నాకు దొరకడం వల్ల అది నా అదృష్టంగా భావిస్తాను. ఇందాక శ్రీదేవి గారు అన్నట్టు నేను అదృష్ట జాతకున్నే అని నేను భావించుకుంటున్నా. ఆ వెంకటేశ్వర స్వామి నాకు ఇటువంటి అవకాశం కల్పించిండు. ఇట్లే మీ అందరితో ఇప్పుడు నేను ఇవాళ బర్త్డే అంటే ఎవరితో ఇంతవరకు చేసుకోలేదు. నా స్నేహితులు సింగర్స్ అంతా మ్యూజికల్ గ్రూప్ ఫ్రెండ్స్ అని వీళ్ళతో షేర్ చేసుకుందామని హ్యాపీగా షేర్ చేసుకుంటున్నాను. సర్వదా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ సో మచ్ సార్. వెల్కమ్. యూఆర్ ఆల్వేస్ వెల్కమ్.
తమిళ సాంగ్ ఉంది కదా, పొన్నై విరుంబుం భూమియిలే ఉందా? పొన్నై విరుంబుం భూమియిలే. నాగరాజు గారు ఏం పాట ఉంది? సింగిలా సోలోనా? రండి. ఏం పాట? రూప